ఇండస్ట్రీలో వరుస సిరీస్లతో ప్రేక్షకులను కట్టిపడేస్తున్న సినిమా ఏదైనా ఉంది అంటే హిట్ 3 సినిమానే చెప్పుకోవాలి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా హిట్ సినిమాల్లో మూడవ స్టార్ కూడా భారీ ఎత్తున విడుదలవుతోంది. ఇక ఈ నేపథ్యంలో ఇప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది ఈ చిత్రం. నేచురల్ స్టార్ నాని, కేజీఎఫ్ ప్రేమ్, శ్రీనిధి శెట్టి జంటగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం హిట్ 2. హిట్ సిరీస్ లో భాగంగా వస్తున్న మూడో ఫ్రాంచైజీ చిత్రానికి డైరెక్టర్ శైలేష్ కరుణ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను వాల్ పోస్టర్ సినిమా యునానిమస్ ప్రొడక్షన్ బ్యానర్ పై ప్రశాంత్ త్రిపుర్నేని నిర్మాతగా నిర్మించారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తుండగా సానుజాన్ వర్గీస్ సినిమాటోగ్రఫీ, కార్తిక్ శ్రీనివాస్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. ప్రొడక్షన్ డిజైనర్ గా శ్రీ నాగేంద్ర ఉన్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఎస్ వెంకటరత్నం వ్యవహరించారు. ఇక ఈ సినిమా బడ్జెట్ ఏ మేరకు, ఈ మూవీకి జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత, ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత అనే వివరాల్లోకి ఒక్కసారి వెళ్దాం. హిట్ సిరీస్ లో ఇంతకు ముందు వచ్చిన 2 సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. దాంతో ప్రేక్షకుల అంచనాలు, స్టోరీ డిమాండ్ మేరకు ఈ సినిమా నిర్మాణాన్ని మరో రేంజ్ కు చేర్చారు. విశాఖపట్నం, హైదరాబాద్, జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో భారీగా షూట్ చేశారు. ఇక ఈ సినిమాకు టాప్ యాక్టర్లు, టెక్నీషియన్లు పనిచేయడంతో బడ్జెట్ భారీగానే అయింది. ఇక ఈ సినిమాను సుమారుగా 60 కోట్ల రూపాయలతో నిర్మించారు అని ట్రేడ్ వర్గాలు అయితే వెల్లడించాయి. హిట్ 3 సినిమాలకు టీజర్లు, ట్రైలర్లు, ప్రమోషన్స్, కంటెంట్ కు మంచి రెస్పాన్స్ రావడంతో బిజినెస్ కూడా భారీగా జరిగింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ 54 కోట్ల రూపాయలు చెల్లించి సొంతం చేసుకుంది. ఆడియో రైట్స్ కు 6 కోట్ల రూపాయలు, శాటిలైట్ రైట్స్ సుమారుగా 12 కోట్ల రూపాయల మేర జరిగిందని ట్రేడ్ వర్గాలు అయితే వెల్లడించాయి. ఇక థియేట్రికల్ రైట్స్ విషయానికి వస్తే నాని కెరీర్లోనే అత్యధిక బిజినెస్ జరిగిందనేది తాజాగా వచ్చిన సమాచారం. ఇక ఈ సినిమా నైజాం హక్కులు 13 కోట్ల రూపాయలు, సీడెడ్ హక్కులు 5.5 కోట్ల రూపాయల మేర జరిగింది. అలాగే ఆంధ్ర థియేట్రికల్ రైట్స్ విషయానికి వస్తే 15 కోట్ల మేర జరిగింది. నైజాం, సీడెడ్, ఆంధ్ర కలిపి 33.5 కోట్ల రూపాయల ఆదాయం రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు అయితే వెల్లడించాయి. అలాగే తెలుగేతర ప్రాంతాల థియేట్రికల్ రైట్స్ విషయానికి వస్తే కర్ణాటక, తమిళం, కేరళ, ఇతర రాష్ట్రాల రైట్స్ మొత్తంగా కూడా 5 కోట్ల రూపాయల మేర జరిగింది. ఇక ఓవర్సీస్ రైట్స్ 10 కోట్ల మేర జరిగింది. దాంతో తెలుగేతర ప్రాంతాల బిజినెస్ 15 కోట్ల మేర ముగిసిందని ట్రేడ్ వర్గాలు అయితే వెల్లడించాయి. దాంతో ఈ సినిమా వరల్డ్ వైడ్ బిజినెస్ 48.5 కోట్ల మేర ముగిసిందని ట్రేడ్ అనలిస్టులు అయితే వెల్లడించారు. ఇదిలా ఉంటే ఓటీటీతో సహా నాన్ థియేట్రికల్ ఆడియో రైట్స్ కలిపితే 72 కోట్ల రూపాయలు. ఇక థియేట్రికల్ రైట్స్ విషయానికి వస్తే ఈ సినిమా 48.5 కోట్ల రూపాయలు నమోదైంది. దాంతో ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ 120.5 కోట్ల రూపాయల వద్ద ముగిసింది. ఈ సినిమా నాని కెరీర్లో హైమోస్ట్ బిజినెస్ చేసిందని ట్రేడ్ వర్గాలు అయితే పేర్కొన్నాయి. ఇక ఈ సినిమా థియేట్రికల్ లాభాలలోకి రావాలంటే కనీసం 50 కోట్ల రూపాయల షేర్, 100 కోట్ల గ్రాస్ వసూళ్లు, బ్రేక్ ఈవెన్ టార్గెట్ లక్ష్యంగా బాక్స్ ఆఫీస్ జర్నీ మొదలు పెట్టాల్సి ఉంది అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. హిట్ 3. టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సిరీస్లతో ప్రేక్షకులను కట్టిపడేస్తున్న సినిమా ఏదైనా ఉంది అంటే హిట్ 3 సినిమానే చెప్పుకోవాలి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా హిట్ సినిమాల్లో మూడవ స్టార్ కూడా భారీ ఎత్తున విడుదలవుతోంది. ఇక ఈ నేపథ్యంలో ఇప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది ఈ చిత్రం. నేచురల్ స్టార్ నాని, కేజీఎఫ్ ప్రేమ్, శ్రీనిధి శెట్టి జంటగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం హిట్ 2. హిట్ సిరీస్ లో భాగంగా వస్తున్న మూడో ఫ్రాంచైజీ చిత్రానికి డైరెక్టర్ శైలేష్ కరుణ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను వాల్ పోస్టర్ సినిమా యునానిమస్ ప్రొడక్షన్ బ్యానర్ పై ప్రశాంత్ త్రిపుర్నేని నిర్మాతగా నిర్మించారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తుండగా సానుజాన్ వర్గీస్ సినిమాటోగ్రఫీ, కార్తిక్ శ్రీనివాస్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. ప్రొడక్షన్ డిజైనర్ గా శ్రీ నాగేంద్ర ఉన్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఎస్ వెంకటరత్నం వ్యవహరించారు. ఇక ఈ సినిమా బడ్జెట్ ఏ మేరకు, ఈ మూవీకి జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత, ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత అనే వివరాల్లోకి ఒక్కసారి వెళ్దాం. హిట్ సిరీస్ లో ఇంతకు ముందు వచ్చిన 2 సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. దాంతో ప్రేక్షకుల అంచనాలు, స్టోరీ డిమాండ్ మేరకు ఈ సినిమా నిర్మాణాన్ని మరో రేంజ్ కు చేర్చారు. విశాఖపట్నం, హైదరాబాద్, జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో భారీగా షూట్ చేశారు. ఇక ఈ సినిమాకు టాప్ యాక్టర్లు, టెక్నీషియన్లు పనిచేయడంతో బడ్జెట్ భారీగానే అయింది. ఇక ఈ సినిమాను సుమారుగా 60 కోట్ల రూపాయలతో నిర్మించారు అని ట్రేడ్ వర్గాలు అయితే వెల్లడించాయి. హిట్ 3 సినిమాలకు
టీజర్లు, ట్రైలర్లు, ప్రమోషన్స్, కంటెంట్ కు మంచి రెస్పాన్స్ రావడంతో బిజినెస్ కూడా భారీగా జరిగింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ 54 కోట్ల రూపాయలు చెల్లించి సొంతం చేసుకుంది. ఆడియో రైట్స్ కు 6 కోట్ల రూపాయలు, శాటిలైట్ రైట్స్ సుమారుగా 12 కోట్ల రూపాయల మేర జరిగిందని ట్రేడ్ వర్గాలైతే వెల్లడించాయి. ఇక థియేట్రికల్ రైట్స్ విషయానికి వస్తే నాని కెరీర్లోనే అత్యధిక బిజినెస్ జరిగిందనేది తాజాగా వచ్చిన సమాచారం. ఇక ఈ సినిమా నైజాం హక్కులు 13 కోట్ల రూపాయలు, సీడెడ్ హక్కులు 5.5 కోట్ల రూపాయల మేర జరిగింది. అలాగే ఆంధ్ర థియేట్రికల్ రైట్స్ విషయానికి వస్తే 15 కోట్ల మేర జరిగింది. నైజాం, సీడెడ్, ఆంధ్ర కలిపి 33.5 కోట్ల రూపాయల ఆదాయం రాబట్టింది అని ట్రేడ్ వర్గాలైతే వెల్లడించాయి. అలాగే తెలుగేతర ప్రాంతాల థియేట్రికల్ రైట్స్ విషయానికి వస్తే కర్ణాటక, తమిళం, కేరళ, ఇతర రాష్ట్రాల రైట్స్ మొత్తంగా కూడా 5 కోట్ల రూపాయల మేర జరిగింది. ఇక ఓవర్సీస్ రైట్స్ 10 కోట్ల మేర జరిగింది. దాంతో తెలుగేతర ప్రాంతాల బిజినెస్ 15 కోట్ల మేర ముగిసిందని ట్రేడ్ వర్గాలైతే వెల్లడించాయి. దాంతో ఈ సినిమా వరల్డ్ వైడ్ బిజినెస్ 48.5 కోట్ల మేర ముగిసిందని ట్రేడ్ అనలిస్టులు అయితే వెల్లడించారు. ఇదిలా ఉంటే ఓటీటీతో సహా నాన్ థియేట్రికల్ ఆడియో రైట్స్ కలిపితే 72 కోట్ల రూపాయలు. ఇక థియేట్రికల్ రైట్స్ విషయానికి వస్తే ఈ సినిమా 48.5 కోట్ల రూపాయలు నమోదైంది. దాంతో ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ 120.5 కోట్ల రూపాయల వద్ద ముగిసింది. ఈ సినిమా నాని కెరీర్లో హైమోస్ట్ బిజినెస్ చేసిందని ట్రేడ్ వర్గాలైతే పేర్కొన్నాయి. ఇక ఈ సినిమా థియేట్రికల్ లాభాలలోకి రావాలంటే కనీసం 50 కోట్ల రూపాయల షేర్, 100 కోట్ల గ్రాస్ వసూళ్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ లక్ష్యంగా బాక్స్ ఆఫీస్ జర్నీ మొదలు పెట్టాల్సి ఉంది అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. హిట్ 3 టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సిరీస్లతో ప్రేక్షకులను కట్టిపడేస్తున్న సినిమా ఏదైనా ఉంది అంటే హిట్ 3 సినిమానే చెప్పుకోవాలి. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా హిట్ సినిమాల్లో 3వ స్టార్ కూడా భారీ ఎత్తున విడుదలవుతోంది. ఇక ఈ నేపథ్యంలో ఇప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది ఈ చిత్రం. నేచురల్ స్టార్ నాని, కేజీఎఫ్ ప్రేమ్, శ్రీనిధి శెట్టి జంటగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం హిట్ 2. హిట్ సిరీస్ లో భాగంగా వస్తున్న 3వ ఫ్రాంచైజీ చిత్రానికి డైరెక్టర్ శైలేష్ కరుణ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను వాల్ పోస్టర్ సినిమా యునానిమస్ ప్రొడక్షన్ బ్యానర్ పై ప్రశాంత్ త్రిపుర్నేని నిర్మాతగా నిర్మించారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తుండగా సానుజాన్ వర్గీస్ సినిమాటోగ్రఫీ, కార్తిక్ శ్రీనివాస్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. ప్రొడక్షన్ డిజైనర్ గా శ్రీ నాగేంద్ర ఉన్నారు. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఎస్ వెంకటరత్నం వ్యవహరించారు. ఇక ఈ సినిమా బడ్జెట్ ఏ మేరకు, ఈ మూవీకి జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత, ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత అనే వివరాల్లోకి ఒక్కసారి వెళ్దాం. హిట్ సిరీస్ లో ఇంతకు ముందు వచ్చిన 2 సినిమాలు భారీ విజయాన్ని అందుకున్నాయి. దాంతో ప్రేక్షకుల అంచనాలు, స్టోరీ డిమాండ్ మేరకు ఈ సినిమా నిర్మాణాన్ని మరో రేంజ్ కు చేర్చారు. విశాఖపట్నం, హైదరాబాద్, జమ్మూ కాశ్మీర్ ప్రాంతాల్లో భారీగా షూట్ చేశారు. ఇక ఈ సినిమాకు టాప్ యాక్టర్లు, టెక్నీషియన్లు పనిచేయడంతో బడ్జెట్ భారీగానే అయింది. ఇక ఈ సినిమాను సుమారుగా 60 కోట్ల రూపాయలతో నిర్మించారు అని ట్రేడ్ వర్గాలైతే వెల్లడించాయి. హిట్ 3 సినిమాలకు టీజర్లు, ట్రైలర్లు, ప్రమోషన్స్, కంటెంట్ కు మంచి రెస్పాన్స్ రావడంతో బిజినెస్ కూడా భారీగా జరిగింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ 54 కోట్ల రూపాయలు చెల్లించి సొంతం చేసుకుంది. ఆడియో రైట్స్ కు 6 కోట్ల రూపాయలు, శాటిలైట్ రైట్స్ సుమారుగా 12 కోట్ల రూపాయల మేర జరిగిందని ట్రేడ్ వర్గాలైతే వెల్లడించాయి. ఇక థియేట్రికల్ రైట్స్ విషయానికి వస్తే నాని కెరీర్లోనే అత్యధిక బిజినెస్ జరిగిందనేది తాజాగా వచ్చిన సమాచారం. ఇక ఈ సినిమా నైజాం హక్కులు 13 కోట్ల రూపాయలు, సీడెడ్ హక్కులు 5.5 కోట్ల రూపాయల మేర జరిగింది. అలాగే ఆంధ్ర థియేట్రికల్ రైట్స్ విషయానికి వస్తే 15 కోట్ల మేర జరిగింది. నైజాం, సీడెడ్, ఆంధ్ర కలిపి 33.5 కోట్ల రూపాయల ఆదాయం రాబట్టింది అని ట్రేడ్ వర్గాలైతే వెల్లడించాయి. అలాగే తెలుగేతర ప్రాంతాల థియేట్రికల్ రైట్స్ విషయానికి వస్తే కర్ణాటక, తమిళం, కేరళ, ఇతర రాష్ట్రాల రైట్స్ మొత్తంగా కూడా 5 కోట్ల రూపాయల మేర జరిగింది. ఇక ఓవర్సీస్ రైట్స్ 10 కోట్ల మేర జరిగింది. దాంతో తెలుగేతర ప్రాంతాల బిజినెస్ 15 కోట్ల మేర ముగిసిందని ట్రేడ్ వర్గాలైతే వెల్లడించాయి. దాంతో ఈ సినిమా వరల్డ్ వైడ్ బిజినెస్ 48.5 కోట్ల మేర ముగిసిందని ట్రేడ్ అనలిస్టులు అయితే వెల్లడించారు. ఇదిలా ఉంటే ఓటీటీతో సహా నాన్ థియేట్రికల్ ఆడియో రైట్స్ కలిపితే 72 కోట్ల రూపాయలు. ఇక థియేట్రికల్ రైట్స్ విషయానికి వస్తే ఈ సినిమా 48.5 కోట్ల రూపాయలు నమోదైంది. దాంతో ఈ సినిమా ఓవరాల్ బిజినెస్
120.5 కోట్ల రూపాయల వద్ద ముగిసింది. ఈ సినిమా నాని కెరీర్లో హైమోస్ట్ బిజినెస్ చేసిందని ట్రేడ్ వర్గాలు అయితే పేర్కొన్నాయి. ఇక ఈ సినిమా థియేట్రికల్ లాభాలలోకి రావాలంటే కనీసం 50 కోట్ల రూపాయల షేర్, 100 కోట్ల గ్రాస్ వసూళ్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ లక్ష్యంగా బాక్సాఫీస్ జర్నీ మొదలు పెట్టాల్సి ఉంది అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.